మరో బ్రేకింగ్ న్యూస్. సంక్రాంతి సందర్భంగా పెద్ద ఎత్తున హైదరాబాద్ నుంచి ప్రజలు తమ సొంత గ్రామాలకు బయలుదేరడంతో నేషనల్ హైవే మీద ట్రాఫిక్ జామ్ అయింది. అయితే నిన్నటితో పోల్చుకుంటే కీసర టోల్గేట్ దగ్గర ట్రాఫిక్ జామ్ తగ్గింది. లోకల్ పోలీసుల సహాయంతో కీసర టోల్గేట్ దగ్గర వాహనాలు త్వరగా వెళ్లేలా చూస్తున్నారు. ప్రస్తుతం కీసర ప్లాజా దగ్గర పరిస్థితి గురించి మా స్పెషల్ కరెస్పాండెంట్ రాజేష్ తెలియజేస్తారు. మొదట హైదరాబాద్ నుంచి పెద్ద ఎత్తున ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన ప్రజలు తమ సొంత గ్రామాలకు వెళ్తూ ఉంటారు. అదే నిన్నటి నుంచి కూడా పెద్ద ఎత్తున ప్రజలు కూడా సొంత ఊర్లకు వెళ్తున్నారు. ఎందుకంటే అటు హైదరాబాద్లో సెటిల్ అయ్యి అక్కడ జాబులు చేసుకునే లక్షలాది మంది, దాదాపు లక్షలాది మంది మన ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన ప్రజలు సంక్రాంతి సంబరాలు సొంత గ్రామాల్లో చేసుకునేందుకు కూడా పెద్ద ఎత్తున సొంత గ్రామాలకు బయలుదేరి వెళ్తున్నారు. దాదాపు నిన్న హైదరాబాద్ నుంచి బయలుదేరి నిన్న అంతా కూడా అటు చిట్యాల కావచ్చు, నందిగామకు సంబంధించి కావచ్చు, ప్రధాన టోల్గేట్ల దగ్గర కూడా భారీ ఎత్తున కొంత ఇబ్బందులు పడ్డారు. దాదాపు 22,000 వెహికల్స్ నేను ఒక్కరోజు కూడా అటు హైదరాబాద్ నుంచి మన ఆంధ్రప్రదేశ్కి బయలుదేరినట్టుగా కూడా తెలుస్తుంది. లక్షలాది అంటే దాదాపు 40 లక్షల మంది ప్రజలు కూడా తమ సొంత గ్రామాలకు వెళ్తున్నారు. ప్రధానంగా అటు కృష్ణా జిల్లా కావచ్చు, ఈస్ట్ గోదావరి, వెస్ట్ గోదావరి, అటు వైజాగ్ అంటే ఉభయ గోదావరి జిల్లాల్లో ఈ సంక్రాంతి శోభ అనేది పెద్ద ఎత్తున జరుపుకుంటారు. దానికి సంబంధించిన పెద్ద ఎత్తున బంధువులు కావచ్చు, ఫ్రెండ్స్ని తీసుకెళ్ళి చాలా అట్టహాసంగా జరుపుకుంటారు. అయితే 3 రోజులకు సంబంధించిన ఫెస్టివల్ కావడం, దాంతోపాటు వీకెండ్ సెలవులు కావడంతో పెద్ద ఎత్తున హైదరాబాద్ నుంచి ప్రజలు వెళ్తున్నారు. ప్రస్తుతం మనం కేసరా టోల్గేట్ దగ్గర కూడా చూసుకున్నాం. ఇప్పటికీ ఇంకా అటు ఫ్యామిలీలు పెద్ద ఎత్తున హైదరాబాద్ నుంచి వెళ్తున్న పరిస్థితులు అయితే కనిపిస్తూ ఉన్నాయి తమ సొంత గ్రామాలకి. ఎందుకంటే ఇక పండగ దగ్గర వస్తుంది కాబట్టి ఇప్పటి నుంచి వెళ్ళి ఊళ్ళల్లో సంబరాలు చేసుకోవడం, అటు సాంస్కృతిక కార్యక్రమాలు చేసుకోవడం, పెద్ద ఎత్తున ప్రజలు అనేది ఎక్కువ అటు హైదరాబాద్లో సెటిల్ అయ్యి ఉంటారు కాబట్టి పండగ సొంత గ్రామాల్లో చేసుకోవడానికి వెళ్తున్న పరిస్థితి ఉంది. టోల్గేట్ దగ్గర కూడా మనం చూసుకుంటే కారుల్లో కావచ్చు, అటు ప్రైవేట్ బస్సుల్లో వెహికల్స్ ఏది ఉంటే అటు ప్రైవేట్ ట్రావెల్స్ కావచ్చు, ఏ వెహికల్స్లో ఉంటే ఆ వెహికల్స్ తీసుకొని కూడా ఫ్యామిలీస్ కూడా తమ సొంత గ్రామాలకు వెళ్తున్నారు. పూర్తిగా టోల్గేట్ల దగ్గర ప్రధానంగా నిన్న కొంత ఇబ్బంది జరిగింది. పెద్ద ఎత్తున అటు అందరూ ఒకేసారి బయలుదేరడంతో పెద్ద ఎత్తున ట్రాఫిక్ జామ్ అయింది. టోల్గేట్ల దగ్గర వెహికల్ మూవ్మెంట్ అనేది కొంత స్లో ఉందని చెప్పుకోవచ్చు. అయితే నిన్నటికంటే వాళ్ళ చాలా వరకు కూడా బెటర్గా ఉంది. ఎక్కడికెక్కడ పూర్తిగా ఇబ్బందులు లేకుండా టోల్గేట్ దగ్గర కూడా వెహికల్ మూవ్మెంట్ అనేది వెంటనే చేస్తున్నారు. దానికి సంబంధించి అటు ప్రభుత్వం, సెంట్రల్ గవర్నమెంట్ కావచ్చు, స్టేట్ గవర్నమెంట్ రెండు కూడా చర్యలు తీసుకొని ప్రయాణికులకు ఇబ్బంది లేకుండా ప్రధానంగా టోల్గేట్ల దగ్గర ఎక్కువ సమయం లేకుండా వాళ్ళు వెహికల్స్ త్వరగా మూవ్ అయ్యే విధంగా కూడా అటు చర్యలు తీసుకున్నారు. టోల్గేట్ల దగ్గర సంబంధించి ఇబ్బందులు లేకుండా ఎలాంటి చర్యలు తీసుకున్నారు మొత్తం మేనేజర్ ఉన్నారు, వాళ్ళతో మాట్లాడదాం. సార్, నిన్నటికి వాళ్ళకి నిన్న టోల్గేట్ల దగ్గర పెద్ద ఎత్తున వాహనాలు వెహికల్స్ నిలబడ్డాయి అని చెప్పేసి అన్నారు. ఇవాళ మూవ్మెంట్ చూస్తే కూడా చాలా వరకు తగ్గింది. ఎలాంటి చర్యలు తీసుకున్నారు సార్? నిన్న ఉన్న మూమెంట్కి వాళ్ళకి సపరేట్ అండి. నిన్న ఉన్న 24,000 వెహికల్స్ వెళ్ళినాయి. ఇవాళ దానికి దీనికి ఎటువంటి సంబంధం లేదు. నిన్న కూడా మా దగ్గర ఎటువంటి ఇబ్బంది ఏమి జరగలేదు. ఆల్రెడీ మాకు 7 లైన్స్ ఉన్నాయి. 7 లైన్స్ ఎటువంటి ఆటంకం లేకుండా ఫాస్ట్గానే వెళ్ళిపోతున్నాయి. ఇవాళ వరకు ఇప్పటి వరకు అయితే బాగానే వచ్చినాయి. ఇంకా ట్రాన్సాక్షన్స్ జరుగుతాయి. ఇవాళ మధ్యాహ్నం వరకు బాగానే ఉంటుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. మాదంతా ఏంటంటే ప్రయాణికులకు అసౌకర్యం కలిగించకుండా అన్ని ఏర్పాట్లు చేశాము. ఎటువంటి ఆటంకాలు లేకుండా ప్రయాణికులు గమ్యస్థానానికి క్షేమంగా చేరడానికి మా ఏర్పాట్లు మేము చేసామండి. ఇంకా ఈ వెహికల్కి సంబంధించిన హైదరాబాద్ నుంచి ఇంకా బయలుదేరి వస్తున్నారు కాబట్టి ట్రాఫిక్ ఇంకా ఎన్ని రోజులు ఉండొచ్చు సార్ ఈ మూమెంట్ అనేది? వాళ్ళ సాయంత్రం వరకు ఉంటుందండి. మ్యాక్సిమం వాళ్ళ సాయంత్రం వరకు ఉంటుంది. ఇక రన్నింగ్ ఫ్లోగా రేపు నుంచి కామన్ ట్రాఫిక్కే ఉంటుంది అనుకుంటున్నాం మేము. రేపు ఇవాళ హాలిడే కాబట్టి ఇవాళ రావాలి మ్యాక్సిమం సాయంత్రం కల్లా. మీకు 4 క్లియర్ అవుతుంది అనుకుంటున్నాం మేము. ఈ ట్రాఫిక్ నైట్ ఉండదు, సండే కాబట్టి. అంటే మీకున్న పైన ఉన్న టోల్గేట్లు కావచ్చు, అక్కడ ఉన్న ట్రాఫిక్ని బట్టి మీరు ఇక్కడ కమ్యూనికేషన్ చేసుకొని ఇక్కడికి ఏర్పాట్లు ఎలా ఉన్నాయి మానిటరింగ్ చేసుకుంటా మాకు పోలీస్ సహకారం వాళ్ళు ఎక్కడికప్పుడు అప్డేట్ చేసుకుంటున్నా ఉన్నారు. దాని ప్రకారం మేము పక్క ప్లాజాలు ఎలా ఉంది అక్కడ కమ్యూనికేట్ చేసుకుంటున్నాం మేము. అది సార్, అంటే ఒకసారి చూసుకుంటే వెహికల్ టోల్గేట్లోకి ఎంటర్ అయిన తర్వాత టైమింగ్ ఎంతసేపు ఉండాలి సార్? అంటే ఎన్ని సెకండ్స్ ఆఫ్ ప్యాటర్న్ అండి అన్నీ అంతే. ఓన్లీ డిలే అంటే ఉండదు. మ్యాక్సిమం 1 సెకండ్లో ట్రాన్సాక్షన్ జరిగిపోద్ది అంతే. మీరు చూస్తూ ఉంటారు, లైవ్లో వస్తూనే ఉంటే ట్రాన్సాక్షన్ 1 సెకండ్ అంతే. ఆ ట్రాన్సాక్షన్ టైంని బట్టి మేము మానిటర్ చేస్తూ ఉంటారు. ఇప్పుడు ఏంటంటే అన్నీ డిఫరెంట్ వెహికల్స్ అనమాట. అన్నీ ఫాస్ట్ ట్యాగులు అన్నీ వస్తూ ఉంటాయి. దానివల్ల డిలే కానీ అంతకన్నా ఎక్కడ ఆగవు ట్రాఫిక్ అనేది. మీరు పొద్దున్నీ చూస్తూనే ఉన్నారు, ఎక్కడ ఏ వెహికల్స్ ఆగటం కానీ ఎటువంటి అసౌకర్యాలు లేవు ప్రయాణికులకు. మీకు
అది దానికి తగ్గట్టు ఏర్పాట్లన్నీ మేము చేస్తున్నామండి. ఇబ్బందులు పెద్ద ఎత్తున కూడా వెహికల్స్ వస్తున్నాయి, వేల సంఖ్యలో వెహికల్స్ వస్తున్నాయి. కొంత ఫాస్టాగ్ ఇబ్బందులు కలిగి టెక్నికల్గా ఇబ్బందులు కలిగితే మాన్యువల్గా వాళ్ళకి రిసిప్ట్ ఇవ్వడానికి ఈ ప్రాసెస్ ఏమైనా ఉందా సార్? ఇప్పుడు అసలు ఆ సిస్టమ్ అనేది లేదండి. ఇప్పుడు ఫాస్టాగ్ వచ్చిన తర్వాత యాజ్ పర్ సిస్టమ్ ప్రకారం వెళ్ళాలి. మాన్యువల్ అనేది లేదు ఇక్కడ అనేది. మాన్యువల్ టికెట్లు ఇవ్వటము ఏం లేవండి. ఇప్పుడు ఆల్రెడీ 100% ఫాస్టాగ్ ద్వారానే జరగాలి. క్యాష్ ట్రాన్సాక్షన్ చాలా తక్కువ. అది సిస్టంలో ఫాల్ట్ వచ్చినా ఏమన్నా వచ్చినా దానికి ఆల్టర్నేట్గా చూసుకోవటమే కానీ కలెక్ట్ చేయడం అనేది క్యాష్ కలెక్ట్ మాన్యువల్గా ఫాస్టాగ్లో యాక్టివిటీ ఉన్నప్పుడు మేము చేయగలిగింది ఏమి ఉండదు. అసౌకర్యం ప్రయాణికులకు అసౌకర్యం కలిగిందంటే వాళ్ళు తగు చర్యలు తీసుకొని పంపించడమే కానీ దానికి క్యాష్ కలెక్ట్ చేయడం అంటూ ఉండదండి ఇక్కడ. అంటే ఏం చేస్తారు ఫాస్టాగ్లో ఏమైనా ప్రాబ్లం అయితే వాళ్ళకి సంబంధించిన అంటే ఇప్పుడు ఇది సెంట్రల్ సర్వర్లు అండి. ఈ కమ్యూనికేషన్ అనేది ఎక్కడ గ్యాప్ రాదు. వచ్చిన గ్యాప్ సెకండ్స్లో రెక్టిఫై అయిపోయే ప్రాబ్లమ్సే ఉంటాయి. కడ చిట ప్రాబ్లం లాగా వచ్చింది. అంటే ఓవర్ ద బ్రిడ్జ్ అని సంథింగ్ చేస్తారు కాబట్టి దానివల్ల కొంచెం ఒక 1-2 కిలోమీటర్స్ ట్రాఫిక్ వచ్చింది. కానీ దాని తర్వాత స్మూత్గా జర్నీ మాత్రం స్మూత్గానే ఉంది. సో చాలామంది ఊరికి వెళ్తున్నారు కాబట్టి కొంచెం అక్కడక్కడ తాకచ్చు, ఆగుతున్నారు అక్కడ రెస్టారెంట్స్ కాడ కాబట్టి అక్కడ కొంచెం ట్రాఫిక్ ఉండొచ్చు. కానీ దాని తర్వాత జర్నీ మాత్రం బాగానే ఉంది. మేము హైదరాబాద్ నుంచి బయలుదేరాం. మేము వెళ్తేది విజయవాడ నుంచి మళ్ళీ శ్రీకాకుళం వెళ్తాం. ఊరు కదా సంక్రాంతి పండుగ వేడిగా ఎట్లా ఉంటుందో చూద్దామని చెప్పేసి వస్తున్నాం. ఎలా ఉంది సిచ్యువేషన్? ప్రజెంట్ బాగానే ఉందండి. ఏం లేదు తొలి అంటే స్టార్టింగ్లో ఉంది హైదరాబాద్ ఎంట్రన్స్లో, తర్వాత నుంచి కాకినాడ వెళ్తాం. ఎలా ఉంది? ఎక్కడి నుంచి వస్తున్నారు? నిన్న వచ్చాం హైదరాబాద్ నుంచి, ఇప్పుడు నందిగాం నుంచి వస్తున్నాం. ఎలా ఉంది దాంట్లో సిచ్యువేషన్? ట్రాఫిక్ కావచ్చు, టోల్ గేట్ దగ్గర కానీ. టోల్ గేట్ మామూలు రోజుల కంటే కొంచెం ఫాస్టే ఉంది, కానీ ట్రాఫిక్ మాత్రం చాలా ఎక్కువగా ఉంది. కానీ మూమెంట్ అయితే ఉంది. గవర్నమెంట్ సాటిస్ఫాక్షనే ఉంది. అంతకుముందు కొంచెం స్లోగా ఓపెన్ అయ్యాయి గేట్లు, ఇప్పుడు చాలా స్పీడ్గా ఓపెన్ అవుతున్నాయి అన్నమాట. అది ఎట్లా ఇప్పుడు విజయవాడ వెళ్తున్నాం అనమాట. ఫెస్టివల్కి వచ్చాం. ప్రాపర్ నందిగామే. ఇప్పుడు విజయవాడ బంధువుల ఇంటికి వెళ్తున్నాం. హైదరాబాద్ నుంచి వచ్చాం. చాలా ట్రాఫిక్ ఉందన్న. చాలా అక్కడ మన చౌడపల్లి దాటిన తర్వాత ఉంది బాగా ట్రాఫిక్. కొంచెం ఇబ్బందిగా ఉందనిపించింది. కొంచెం క్రాసింగ్స్ కూడా బాగా ఎక్కువ ఉన్నాయి. యా, హైదరాబాద్ పర్వాలేదు కొంచెం. మేము ఓఆర్ఆర్ మీద వచ్చాం కాబట్టి మేనేజబుల్. ఓఆర్ఆర్ దాటిన తర్వాత ఇంక ఇబ్బంది అయింది. దారిలో ఏం లేదు, అంత ఫ్రీగానే ఉంది. ఆ చోటు మన చిట్యాల వరకు కొద్దిగా ట్రాఫిక్ ఉంది, అంతా పర్లేదు, బాగానే ఉంది, ఫ్రీగా ఉంది. నేను హైదరాబాద్ నుంచి మచిలీపట్నం. ఎక్కడి నుంచి వెళ్తున్నారు? హైదరాబాద్ నుంచి వస్తాం. ఎలా ఉంది పరిస్థితి దారిలో? పర్లేదు. ట్రాఫిక్ కావచ్చు, టోల్ గేట్ దగ్గర అంతా. చిట్యాల దగ్గర కొంచెం కష్టంగా ఉంది, మిగిలినంతా కొంచెం 80-90. ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్తున్నారు? మచిలీపట్నం. ఎక్కడి నుంచి? హైదరాబాద్ నుంచి. ప్రాపర్ ఎక్కడ? ప్రాపర్ మచిలీపట్నం. మొత్తం అంతా రద్దీ అయ్యా, మొత్తం అంతా బ్యాక్ సైడ్ మొత్తం అంతా రద్దీ. ఎల్బీ నగర్ నుంచి మొత్తం చోటపల్లి వరకు రద్దీ. అక్కడి నుంచి అలా 3 లైన్లో వస్తుంది అంతే. మినిమం అక్కడ టోల్ గేట్ దగ్గర అయితే ఒక 10 నిమిషాలు పోకుండా పడుతుంది మినిమం రద్దీ. యాక్చువల్ పన్నాలు ఫ్రీ అన్నారు, కానీ ఫ్రీ ఏం లేదు, మొత్తం వాళ్ళైతే కట్ చేస్తారు. మేము హైదరాబాద్ నుంచి. మేము నర్సీపట్నం, వైజాగ్. మేము ఇక్కడే నందిగాం నుంచి. బాగానే ఉంది, ట్రాఫిక్ గట్టిగా ఉంది. బైపాస్ నందిగాం బైపాస్ దగ్గర ఉంది అంతే ఇక్కడ. అవును, దానివల్ల చేంజెస్ అయినాయి కొంచెం, పర్లేదు. ఈరోజు గట్టిగా పెరిగింది, కానీ బాగా చేస్తున్నారు, డ్యూటీ బాగా చేస్తున్నారు, కంట్రోలింగ్ బాగా చేస్తున్నారు, బాగానే ఉంది. ఎలా ఉంది సార్ దారిలో ట్రాఫిక్? ఫుల్ ట్రాఫిక్ ఉంది. హైదరాబాద్ నుంచి వస్తున్నాం. ఎక్కడికి వెళ్తున్నారు? అన్నవరం వెళ్తున్నాం. టెంపుల్కి వెళ్తున్నారు. ఓకే, ఎలా ఉంది సార్ సిచ్యువేషన్? ఇంకా ఎక్కడెక్కడ మెయిన్ ఇబ్బంది కలిగింది మీకు? రోడ్లు అన్నీ అవుతున్నాయి కదా, రిపేర్లు అవుతున్నాయి కదా, కింద డైవర్షన్ వచ్చినప్పుడు చాలా ట్రాఫిక్ జామ్ అవుతుంది. మెయిన్ ఎక్కడ ఉంది సార్? టోల్ గేట్ దగ్గర కావచ్చు. టోల్ గేట్ దగ్గర ఏం లేదండి, ఇవి ట్రాఫిక్ డైవర్షన్, అదే రోడ్లు డైవర్షన్ అయిన దగ్గరే ఉన్నాయి. మన పెద్ద కాపర్తి చిన్న కాపర్తి దగ్గర ఫుల్గా ఉంది. డైవర్షన్ ఇచ్చారు నేషనల్ హైవే వల్ల, అక్కడ ఫుల్గా ట్రాఫిక్ జామ్ అయిపోతుంది. తర్వాత చిట్యాల ఊళ్ళో, సూర్యాపేట కొద్దిగా, టోల్గేట్ల దగ్గర కొద్దిగా పర్ల ఎక్స్టెన్షన్ చేశారు కాబట్టి ప్రస్తుతానికి అయితే బాగానే ఉంది. ఎక్కడి నుంచి వస్తున్నారు? హైదరాబాద్ నుంచి. ఎక్కడికి వెళ్తున్నారు? వైజాగ్. ఏంటి దారిలో ఎలా ఉంది సిచ్యువేషన్? ట్రావెలింగ్ అంతా? ట్రావెలింగ్ బాగుంది, మధ్యలో కొంచెం ట్రాఫిక్ ఉంది. ఎక్కడెక్కడ ఉంది ట్రాఫిక్ మెయిన్? చిట్యాల దగ్గర అటువైపే ఉంది కొంచెం. అది రోడ్డు కన్స్ట్రక్షన్ అవుతుంది కదా, ఎక్స్టెన్షన్ వల్ల ట్రాఫిక్ జామ్ అవుతుంది. మేడం ఎక్కడి నుంచి వస్తున్నారు? హైదరాబాద్, వైవాక, గుడివాడ దగ్గరలో. హైదరాబాద్లో నేను స్టూడెంట్, బీటెక్ ఫైనల్ ఇయర్ చదువుతున్నా. ఖాళీ అయిపోతుంది ఇంకో 2 డేస్లో.
ఘోరం ట్రాఫిక్ ఉంది. మేము కొంచెం ఎర్లీగా స్టార్ట్ అయ్యాం కాబట్టి పర్లేదు. ఫర్దర్గా ఇంకా ఫుల్ ట్రాఫిక్ అయిపోతుంది. ఏ ప్లేసెస్? టోల్ గేట్స్, మెయిన్ టోల్ గేట్స్ దగ్గర అంతా బ్లాక్, పెద్ద లైన్స్. చలో దేంట్లో ఏమో అండి, ఇంకా డెవలప్ అవ్వాల్సిందే. టోల్ గేట్ దగ్గర ఎలాంటి ఇబ్బంది లేకుండా నెంబర్ ఆఫ్ సెకండ్స్లోనే వెహికల్స్ మూవ్ అయ్యే విధంగా కూడా చర్యలు తీసుకుంటున్నామంటూ కూడా మేనేజర్ చెబుతున్నారు. అటు హైదరాబాద్ నుంచి కూడా దాదాపు నిన్నటి వరకు కూడా చాలా వరకు ప్రజలు తమ సొంత గ్రామాలకు చేరుకున్నారు. అయితే ఇవాళ సండే కావడంతో ఇవాళ సాయంత్రం వరకు కూడా కొంత క్రౌడ్ ఉంటుంది. దానికి సంబంధించిన కూడా ఇబ్బందులు లేకుండా అన్ని ఏర్పాట్లు చేశామంటూ కూడా అటు అధికారులు కూడా చెప్తున్నారు. వీడియో జర్నలిస్ట్ పవన్తో రాజేష్, వైకే టీవీ, అమరావతి నుంచి. Please subscribe to YK TV Network. Please subscribe to YK TV. Please watch YK News. Don't forget to subscribe YK News channel.